జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి బయటపడుతున్న అనేక విషయాల నుంచి తప్పించుకునే కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దోబరా ఖర్చు కానివ్వండి, అవినీతి కానివ్వండి, లేదా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇటీవల లంచాలు తీసుకున్నారని వచ్చినటువంటి ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. అయితే అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అనేది. సో ఇది కూడా ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది కాబట్టి సర్కారు ఆ అంశాన్ని పక్కన పెడదాం. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడనే వార్త అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో. ఎందుకనంటే అమెరికా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయో అవి కోర్టులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత లంచం తీసుకున్నాడు సో అని స్వయంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో దాని నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం కోసం ఇక్కడ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అది అమెరికాలో కాబట్టి దాంట్లో ఎక్కడేం జరుగుతుంది ఏంటనేది ఎవరికి అంత గమ్మున తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్, నీకేమీ సంబంధం లేకపోతే పక్క దేశంలో నీ పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వేమన్నా వాళ్ళకి శత్రువా, రాజకీయ శత్రువా? పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా అమెరికా దేశాన్ని మేనేజ్ చేశాడా? లేదు కదా. నీ సంబంధం లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరండి? భారతదేశంలో అమెరికాతో పోలిస్తే వాళ్ళకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమెరికాకి ఏంటి సంబంధం? ఏదన్నా ఉంటే దేశ అధినేత పేరో లేకపోతే ఇంకోళ్ళ పేరో చెప్పడం అది వేరే విషయం. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టైం పీరియడ్ కూడా చెప్తే సరే. అసలు విషయానికి వస్తే ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్, చాలామందికి ఐడియా ఉంటుంది. రాయిటర్స్ అందులో ఒక కథనం వచ్చిందంటే దాని ప్రకంపనలు మామూలుగా ఉండవు. ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రకంపనలనే ఉంటాయి. అలాంటి అంతర్జాతీయ సంస్థ రాయిటర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కథనం అయితే రాసింది. అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఆ విద్యుత్ ఒప్పందాలను అధిక ధరకు చేసుకున్నాడు. సో వాస్తవాలను పరిశీలిస్తే లంచాల ఆరోపణలు కూడా నిజమేనేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఒక కథనాన్ని అయితే రాసింది. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి, ఆర్థిక శాఖ అధికారులు కానివ్వండి ఈ ఒప్పందాలను నాడు తిరస్కరించారట. ఎందుకని? ఈ ఒప్పందాలు చేసుకున్న టయానికి ఆ విద్యుత్ వినియోగంలోకి వచ్చే సమయానికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. ఆ టయానికి ఆ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మనం యూనిట్ ధరను బేరమాడి తగ్గించుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. లేదు ఈ ధరకే మనం ఒప్పందం చేసుకుందాము అంటే సామాజిక భద్రతా పింఛన్లకు ఎంతైతే మొత్తంలో వెచ్చిస్తున్నారో అంత మొత్తాన్ని కేవలం ఈ విద్యుత్ కొనుగోలుకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇది రాష్ట్రం మీద తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ ఒప్పందాన్ని వీలైనంత వరకు వదులుకోవడం మంచిదని చెప్పి స్పష్టంగా అధికారులు సూచించారు. అటు విద్యుత్ శాఖ అధికారులు ఇదే విషయాన్ని చెప్పారు, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన విషయాన్ని ఆర్థిక శాఖ కూడా సమర్థించింది. భవిష్యత్తులో చెల్లింపుల భారం ఎక్కువగా పడుతుంది, వాస్తవానికి భవిష్యత్తులో ఈ రేట్లు తగ్గుతాయి, పెరిగే అవకాశం లేదు, ఖచ్చితంగా మనం దీని మీద పునరాలోచించాలని చెబితే జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టి ఈ ఒప్పందం చేసుకున్నాడు. ఇది రాయిటర్ సంస్థ స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఆ సంస్థను ఎవరూ మేనేజ్ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఇది కాదు. పైగా ఆ సంస్థ ఒక కథనాన్ని ఏదో ఆరోపణలు తీసుకుని రాయదు. వాస్తవానికి అమెరికాలో ఆ ఆరోపణలు చేసినటువంటి అంశాలు మొత్తాన్ని పరిశీలించింది. జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఒక వివరణ తీసుకుంది, అలాగే అదాని నుంచి ఒక వివరణ తీసుకుంది. ఇలా అందరి దగ్గర నుంచి ఈవెన్ బాలినేని దగ్గర నుంచి కూడా ఒక వివరణ తీసుకుంది. నాడు మినిస్టర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన నుంచి కూడా ఒక వివరణ తీసుకుని మొత్తాన్ని క్రోడీకరించి తయారు చేసినటువంటి కథనం. జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా దాటవేసింది, స్పష్టంగా సమాధానం ఇవ్వాల. అయితే సమర్థించుకోవడం కోసం కొన్ని ఆధారాలు ఇచ్చింది. బట్ వాటన్నిటినీ పరిశీలించి ఆ రోజు క్యాబినెట్ నోటు ఏదైతే ఈ ఒప్పందం చేసుకునే క్యాబినెట్ నోటు ఉందో ఆ క్యాబినెట్ నోట్ని ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా అధికారులు వద్దు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి బలవంతంగా దీని మీద ముందుకెళ్ళాడు అనేది రాయిటర్స్ చెప్పినటువంటి కథనం. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడో చెప్పాలి. సరే ఎప్పటి వరకు తెలుగుదేశాన్ని విమర్శించో, జనసేనని విమర్శించో, బీజేపీని విమర్శించో, సరే వాళ్ళు ఏదో రాజకీయ ఆరోపణలు అన్నా ఓకే వదిలే. మరి అంతర్జాతీయ సంస్థ నువ్వు ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన తర్వాత కూడా నీ మీదే నిందలు వేసింది కదా.
జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా ముందుకెళ్ళాడని చెప్పింది కదా. అసలు అధికారులు వద్దన్నప్పుడు నువ్వు ఎందుకు కొన్నావు అది స్పష్టంగా చెప్పు. విద్యుత్ శాఖ అధికారులు కానీ ఆర్థిక శాఖ అధికారులు కానీ వద్దన్నప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? విద్యుత్ నియంత్రణ మండలి కూడా వెంటనే అది ఆమోదం ఎలా ఇచ్చింది? ఇది ఏదో వాయువేగంతో ఆమోదాలు పొందారు, ఇది కూడా అసాధారణమైనటువంటి పరిస్థితులు కల్పిస్తుందని చెప్పి రాయిటర్స్ కథనం స్వయంగా రాసింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి వచ్చింది, చూద్దాం. అందరూ కాదన్న ఆదానికే సమర్పయామి, ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేసిన జగన్ మంత్రివర్గం. ధరలు తగ్గుతాయి బేరం ఆడదామన్న ఆర్థిక శాఖ అప్పుడు ఒప్పందం చేసుకునేటప్పుడు అధికారులు చెప్పినట్టు మాట సార్ అంత రేటు వద్దండి, ధరలు తగ్గుతాయి, మనం అదేదో భవిష్యత్తులో ఎంత ధరలు తగ్గే అవకాశం ఉందో అంచనా వేసి ఆ ధరలకే మనం ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటే మంచిది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. అయినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి ఆగమేఘాల మీద అనుమతులు, అదనపు ఖర్చులతో భారంగా మారిన ఒప్పందం. జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం. ఈ రాయిటర్స్ అనేది ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ. సో అందులో వచ్చే కథనాలకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ కథనాలు ఒక రకంగా ప్రభుత్వాన్ని కదిలించగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కథనాలు ఆ రాయిటర్స్లో వస్తుంటాయి. సో అలాంటి సంస్థ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విద్యుత్కు ఎందుకని ఇది ఒక దేశం పరువు పోయినట్టు. ఇప్పుడు మనం ఏదో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ అమెరికాలో భారతదేశం అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఎవరికి తెలుసు, భారతదేశం అని మాట్లాడతారు. భారతదేశంలో లంచాలు తీసుకున్నారంటని మాట్లాడతారు. సో ఒక రకంగా ఇదేంటంటే దేశానికే అవమానకరమైనటువంటి పరిస్థితి. సో కాబట్టే రాయిటర్స్ అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. ఆదాని గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, దానివల్ల రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోతుందని విద్యుత్ ఆర్థిక శాఖ అధికారులు చేసిన సూచనలను నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ విషయంలో తొలి నుంచి జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించి మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని అయితే విడుదల చేసింది. ఆదాని ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రస్తుతం సామాజిక భద్రత పోషకాహార కార్యక్రమాలకు ఎంత అయితే వెచ్చిస్తుందో అంత మొత్తాన్ని కేవలం ఈ విద్యుత్ కొనుగోలుకే వెచ్చించాలి. అంటే బేసిక్గా గవర్నమెంట్లో అతిపెద్ద ఖర్చు అనేది ఈ సామాజిక భద్రత, అంటే పింఛన్ల చెల్లింపు కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా వచ్చేవి. వీటికి ఎంతైతే చెల్లిస్తున్నామో అంత మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బేఖాతరు చేశాడు. వెచ్చించేంత సొమ్ముకు సమానంగా చెల్లింపులు జరపాల్సి వస్తుందని హెచ్చరించింది. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్ కొనుగోలుకు ఆమోద ముద్ర వేయటం, ఆ ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పచ్చజెండా ఊపటం అన్నీ అసాధారణ వేగంతో జరిగాయి. అంటే ఏదైనా ఒక డీల్ని మనం పరిశీలించి చేయటానికి నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో, ఇన్ని రోజులని మినిమం టైం అనేది పడుతుంది. బట్ ఇక్కడ అసాధారణ వేగంతో ఈ ఫైళ్ళు అయితే ముందుకు కదిలాయి. ఎందుకు కదిలాయి అంటే ఆల్రెడీ ముట్టాల్సిన ముట్టే కాబట్టి, ఆల్రెడీ మాట్లాడుకోవాల్సిన డీలు మాట్లాడేసుకున్నారు కాబట్టి, లంచాల డీలు మాట్లాడేసుకున్నారు కాబట్టి మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం ఆరోపణలు ఉన్నట్టున్నాయి ప్రస్తుతానికి. సెకీ సంప్రదించిన మన్నాడే కేబినెట్ ఆమోదం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ 2021 సెప్టెంబర్ 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉంది. దేశంలోని సౌర విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తలకెత్తుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎప్పుడైతే సంప్రదించారో ఆ మన్నాడే ఆమోదం లభించింది. అంటే ఈరోజు విద్యుత్తుకు సంబంధించి వీళ్ళు ఒక ప్రతిపాదన చేస్తే రేపే కేబినెట్ ఆమోదించేసింది. అసలు ఆడిచ్చిన ఫైల్ చదవడానికే కనీసం 1 వారం రోజులు పడుతుంది. ఎందుకంటే అదేమో ఒక నోటు కాదు కదా. అసలు ఏంటి, దాని కథ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, యూనిట్ ఛార్జీ ఏంటి, ఎంతకాలం ఏంటి, ఇలాంటివంతా డేటా ఉంటుంది. సో అదంతా పరిశీలించడానికే మనకు కనీసం 2-3 రోజులు, మినిమం 1 వారం రోజులు పడుతుంది. కానీ ఇక్కడ మర్నాడే ఆమోదం తెలిపేశారు. అంటే ఎంత వేగంగా ఈ ఫైల్ని ముందుకు కదిపారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైనా చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్మోహన్ రెడ్డి లంచాల దాకా అక్కర్లా, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి, మనకు ఏదైనా పని కావాలి అనుకుంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చామనుకోండి, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పనిచేసి ఇచ్చేస్తారు. అంటే అది 10 నిమిషాలు, పావు గంటలోనే అయిపోద్ది. ఇది ఇండైరెక్ట్గా చేసిన. అలా కాకుండా నువ్వు లీగల్గా వెళ్ళాలనుకోండి, అది 10 మంది టేబుల్ మీదకి వెళ్ళాలి, సంతకాలు పెట్టాలి, అందులో నువ్వు ఇవ్వకపోతే ఆడు 1 వారం రోజులు, 10 రోజులు పక్కన పెడతాడు. సో టైం పడుద్ది. ఇక్కడ కూడా ఎందుకు ఇంత స్పీడ్గా కదిలిందంటే వీళ్ళకి అందాల్సింది అందేసింది కాబట్టి. వాస్తవంగా అయితే అన్ని శాఖలకు వెళ్ళాలి, విద్యుత్ శాఖకి వెళ్ళాలి, ఆర్థిక శాఖకి వెళ్ళాలి, అవసరమైతే దీని మీద ఒక కమిటీని వేయాలి, ఆ కమిటీ నిర్ణయాన్ని తీసుకోవాలి, అప్పుడు కదా మనం ముందుకెళ్ళాలి. మరి ఎవడు నిర్ణయం తీసుకోకుండానే బండాడు ఆమోదం ఎలా తెలిపేశారు?
ఎలా తెలిపేశారంటే అందేయాల్సినవి అందేసినాయి కాబట్టి. సో ఇది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించింది. మొత్తం 19 రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను పరిశీలించింది. వాటి గురించి అంతకుముందు ఎక్కడా రిపోర్ట్ చేయలేదు. అలాగే ఈ డీల్ గురించి డజన్ మందికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, స్వతంత్ర ఇంధన న్యాయ నిపుణులను ఇంటర్వ్యూ చేసింది. అయితే చాలామంది తమ వివరాలను బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక, విద్యుత్ శాఖలు చేసిన సలహాలు, సూచనలు రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కన పెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు. ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు అధికారులు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు అవసరం లేకపోయినా వేల మెగావాట్ల విద్యుత్తును పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆరోపిత అవినీతి వ్యవహారం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కనిపించిన వేగం గురించి రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు అదానీ గ్రీన్స్ స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని అంతకుముందు ఆ గ్రూపు పేర్కొంది. ఎంత విద్యుత్ కొనుగోలు చేయాలన్న నిర్ణయం రాష్ట్రాలు, వాటి పరిధిలోని రెగ్యులేటర్స్దేనని సెకీ రాయిటర్స్కు బదులిచ్చింది. సో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అదానీను ప్రశ్న అడిగింది, మీరు ఎంతకాలానికి ఒప్పందం చేసుకున్నారు, ఇంత వేగంగా మీకు అనుమతులు ఎలా వచ్చాయి, ఈ ఆరోపణల మీద మీ సమాధానం ఏంటనే దానికి అక్కడి నుంచి ఎటువంటి సమాధానం అయితే రాలేదు. బదులు ఇవ్వని జగన్ కార్యాలయం. సో కొన్ని ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూడా రాయిటర్స్ సంస్థకు సమాధానం ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఆ స్థాయిలో ఉంటాయి. సో ఆ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి కార్యాలయం కూడా ఇవ్వలేదు. ఇక బాలినేని శ్రీనివాసన్ కూడా రాయిటర్స్ సంస్థ సంప్రదించింది. సో ఆయన చెప్పింది ఏంటి, వాస్తవానికి అసలు ఈ డీల్ గురించి ముందు నాకు తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి లేపారు, సంతకం పెట్టమన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి రేపు చూద్దామన్నాను. బట్ ఆ మన్నాడే ఆల్రెడీ క్యాబినెట్ మీటింగు జరిగింది. నా సంతకంతో పని లేకుండా క్యాబినెట్ మీటింగు జరిగింది. సో కాబట్టి ఇందులో నా పాత్ర అయితే ఏమీ లేదని చెప్పి నాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఒక మంత్రికి తెలియకుండానే ఇంత భారీ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి డీల్ చేశారు అంటే ఏ స్థాయిలో డీల్ జరుగుతుందో అర్థం చేసుకోండి. అంటే ఎవరి ప్రమేయం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండ్ మీద నడిపినటువంటి వ్యవహారం ఇది. పైగా ఆ రోజు ఫైల్స్ కూడా ఎప్పుడైతే ఈ రేపు క్యాబినెట్ సమావేశం అని చెప్పి ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట 2 వరకు అధికారులందరూ కూర్చుని ఆ ఫైల్స్, నోట్స్ అన్నీ తయారు చేశారట. సో దాన్ని కూడా గతంలో పేర్కొనడం జరిగింది. సో ఒప్పందం తడిచి మోపడు. అప్పుడు ఈ కాంట్రాక్ట్ కన్నా ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతుంది, ఆర్థికంగా చెల్లింపుల మొత్తం పెరుగుతుందని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే బహుశా ఈ 4 రోజులు పోతే మనం ఉండేది లేదు, సచ్చేది లేదు అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. లేదా అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామనే, మనం ఉంటామో పోతామో మనకేం తెలిసిలా అనుకున్నాడో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం పడినా కానీ నేను మాత్రం ముందుకే వెళ్తానని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే వీటిని అయితే తీసుకున్నాడు. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు రాయిటర్స్ రాసినటువంటి ఈ కథనం అనేది పెను ప్రకంపనగా మారింది. ఈ కథనాన్ని చూసిన తర్వాత చాలామంది న్యాయ నిపుణులు కానివ్వండి, విద్యుత్ శాఖకు సంబంధించిన నిపుణులు కానివ్వండి, మరీ ఇంత దారుణంగా విద్యుత్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుందా, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్వలాభం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా దీని వెనక అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణల లాగానే మొత్తానికి ఏదో మనీ వ్యవహారం ఉంది, లంచాల భాగవతం దాగే ఉంటుందని చెప్పి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.